రక్షించడం వేరు, అరసి రక్షించడం వేరు. రక్షించడం అంటే మామూలుగా కాపాడడం, అరసి రక్షించడం అంటే రాబోయే ఆపదని తెలుసుకుని ముందే హెచ్చరించి కాపాడడం. అంత తేడా ఉంది అరసి రక్షించడం. అన్నం పెట్టడం వేరు, అరసి అన్నం పెట్టడం వేరు. తల్లి అరసి అన్నం పెడుతుందంటే బిడ్డకి ఆకలి ఎప్పుడు వేస్తుందో తల్లికి తెలుస్తుంది, బిడ్డకి తెలియదు. వీడేదో పనిలో ఉంటాడు, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నొక్కుంటూ కూర్చుంటాడు. ఒరే పొద్దున్న అనగా 2 ఇడ్లీ తిన్నావరా, ఏమిట్రా ఉద్యోగం, దిక్కుమాల ఉద్యోగం, నువ్వు అన్నం తినమ్మా పొద్దున్న అనగా తిన్నావరా, 1 గంట అయిపోయింది, ఉండమ్మా ఈ ప్రాజెక్ట్, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఇది ఈ జన్మకు అవదు, ఇది పోలవరం ప్రాజెక్ట్, నువ్వు పోలవరం ప్రాజెక్ట్ అయ్యే వరకు అన్నం తిన్నట్టు తల్లి ఏం చేస్తుంది? ఇక పొద్దున్న ఎప్పుడూ తిన్నావు. ఇది అరసి కాపాడడం అంటే. అరసి అన్నం పెట్టడం అంటే వాడు ఆకలి తాను గుర్తించి అన్నం పెట్టి వాడు అడిగినప్పుడు పెట్టడం కాదు ఇక్కడ. అది తల్లి ప్రేమ. భగవంతుడి ప్రేమ కూడా అంత. అరసి రక్షించడం, అది మీకు బాగా అర్థం కావాలంటే భారతంలో యుద్ధ ఘట్టాలు చదవాలి. 14 రోజులు యుద్ధం చదవండి. కృష్ణుడు నిజంగా అరసి రక్షించాడు పాండవులందరినీ కూడా. వీళ్ళు తిక్క వేషాలు వేశారు, ఒక్కొక్కడు ఒక్కో తిక్క శంకరయ్యండి. నేను చదివి చెబుతున్నా, ఆయన కాబట్టి పడ్డాడు ఈ తనలే పెంతే. అందులో భీముడు మరీ తిక్క మనిషి, ఉండి బండ, ఎంత చెప్పినా వినడు. వాడు చస్తే మొత్తం అందరూ చేస్తారు ఇక్కడ, వాడు వినడు. ఇక అర్జునుడైనా వింటాడు, వీడు సగం తిక్క, వాడు పూర్తి తిక్క. ధర్మరాజుది పెద్ద సాత్వికమైన తిక్క, ఆయన తిక్కలేని వాడు ఇంకా ఆయన తిక్క ఆయనకుంది. పైకి మర్యాదస్తుల్లా కనపడతాడు, ఆయన తిక్క ఆయనకుంది. ఇతరులకు అవమానం జరిగితే ధర్మరాజుల వారు చాలా తేలిగ్గా తీసుకోవాలి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, శాంతం శరణం గచ్చామి అంటాడు. కానీ కర్ణుడు ఆయన గోమ్మే కొట్టి పారిపోయేలా చేయగానే మాత్రం అర్జునుడు వస్తే ఇంకా చంపలేదా, ఇంకా కర్ణుడు చంపలేదా, బుద్ధి లేదా అన్నాడు. అంటే నీకు అవమానం జరిగితే ఒకటి, ఇతరులు జరిగితే ఒకటెక్కడ. ఇది ధర్మరాజుల వారు చదివితే తెలుస్తుంది. ఆయనకు అవమానం జరిగి కర్ణుడు ఆయన ఓడించినప్పుడు రెచ్చిపోయాడు ఇక్కడ. అదే అనేక రకాల ఇబ్బందులు యుద్ధాల్లో ఎదురైతే అన్నదమ్ములు వచ్చి చెబుతుంటే, కృష్ణుడు కూడా చెబుతుంటే, బాబా తేలిగ్గా తీసుకుందాం, తేలిగ్గా నువ్వెందుకు తీసుకోలేకపోయావు? మన గొప్పగలడం వేరు, ఎదుటివాళ్ళ గొప్పగలడం వేరు. మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసేట, ఓ కణితి ఉన్నవాడకల్లా కోసి పారేస్తున్నట్ట. ఓసారి ఆయనకే వచ్చింది ఆపరేషన్ చేసే పరిస్థితి. ఇంతమంది కణితులు కోసాం కానీ నా కణితి కోస్తున్నంత ఉండే నొప్పి ఎప్పుడు చూడలేదన్నట్టు. మరి బాగానే ఉంది, నీకు కోసినప్పుడే తెలుస్తుంది అది. ఇంత తిక్కశంకరయ్య 5గురిని పెట్టుకుని యుద్ధంలో గెలిచేలా చేశారంటే కృష్ణ పరమాత్మ దయండి. పాండవులది ఏమీ లేదని అక్కడ 18 రోజులు యుద్ధం చదివితే అందులో 14వ రోజు యుద్ధంలో ఈ అర్జునుల వారు చేసిన ఓవర్ యాక్షన్ ఇంత అంత కాదండి. అంతకు ముందు రోజు ఆయన కొడుకు చనిపోయాడు, ఈయన కొడుకు ఒకడే చనిపోయాడు ఏంటి? అప్పుడు కర్ణుడు కొడుకులు 3 చనిపోయారు, దుర్యోధనుడు కొడుకులు 10 మంది చనిపోయారు. ఏంటి ఈయన కొడుకు గొప్ప, నీ కొడుకు నీకు గొప్ప, దేశానికి అందరికీ గొప్ప? మా అబ్బాయిని చంపిన వాళ్ళందరినీ చంపేస్తా, సాధ్యమేనా? అప్పుడు ద్రోణాచార్యులు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు, అశ్వత్థామ. ఏం చంపుతావు, ఎవరిని చంపుతావు? ప్రతిజ్ఞ చేసి పారేశాడు ఇక్కడ. ఈ తిక్క ఎటువంటిదంటే ఈ ప్రతిజ్ఞ నెరవేరకపోతే సాయంత్రానికి నేను అగ్నిలో దూకుతా, పోయి దూకు, ఎవడొద్దు అన్నాడు అక్కడ. పోనీ ఆ ప్రతిజ్ఞ ఏదో లోపాయకారిగా చేసి కృష్ణుడికి చెబితే కృష్ణుడు అదే అన్నాడు, నువ్వు ప్రతిజ్ఞ చేయడము, నువ్వు ప్రెస్ వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకే, పని లేక. నాకు చెప్పుంటే పొద్దున్నే ఆ సైంధవుణ్ణి ఇంటికి టిఫిన్కి పిలిచి అందులో ఏదో కలిపేసి లేపేసేవాళ్ళం కదా. కృష్ణ వ్యూహాలు అలాగే ఉంటాయి. ఎందుకు ఇంత గొడవ లేదు? అసలు ఏం ప్రకటించకుండా మన ఇద్దరం మనస్సులో అనుకుంటే తిన్నగా యుద్ధరంగంలో సైంధవుడు ఎక్కడున్నాడో చూస్తాం. మహా ఉంటే వాడు ఉంటాడు, ఓ 1000 మంది ఉంటారు, లేపేస్తాం. ఈయన గారు పెద్ద అందరినీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మొత్తం టీవీ యూట్యూబ్ల వాళ్ళని కూడా పిలిచేసాడు, టీవీ ఛానల్స్ కాదు, వాళ్ళందరూ మొత్తం వార్తలు వేసేసారు ఇక్కడ. దాంతో ఏమైంది? దుర్యోధనుడు 3 లక్షల మందిని కాపలా పెట్టాడు. వాడు ఏమైనా తక్కువడా? 3 లక్షల మంది ఒక్క సైంధవుడు కోసం ఎలా చంపుతాడండి? చచ్చే షావ అయిందమ్మా. 14వ రోజు యుద్ధం చాలా కీలకం భారతంలో. 14th డే, చతుర్దశి భువనాలు కలగలిసి వచ్చేవాళ్ళ. 14 దిక్కులు కనబడ్డాయి అర్జునుడు, లోకాలు కనబడ్డాయి అర్జునుడికి. 5:30 అయిపోయింది, వాడు పోలేదు, ఈయన చచ్చిపోతాడు ఇక్కడ సూర్యాస్తమయం అయితే. ఒప్పుకున్న పాపానికి అరసి రక్షించడం అంటే అదండి. భగవంతుడు దయ, కృష్ణుడైనా, రాముడైనా, శివుడైనా, అమ్మవారైనా, ఎవరైనా ఒకటేనమ్మా. ఇవన్నీ రూపాల్లో తేడా. భగవంతుడు కరుణ ఎలా ఉంటుంది అంటే మనకి ఎన్ని ప్రమాదాలు వస్తాయో మనకి తెలియదు, కానీ ఆ ప్రమాదం రాకుండా అరసి రక్షిస్తాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ముందే తెలుసుకుని మనకి అమ్మో వీడికి తెలియదు, వీడు పడుకున్నాడు, వీడు పక్క నుంచే పాము వెడుతుంది, వీడికి తెలియదు అని ఆ పాముని భగవంతుడు తీసేస్తాడు. మనం పడుకునే ఉన్నాం, మనకి పాము ఉన్నట్టు కూడా తెలియదు, ఆయన తీసేస్తాడు. అంత భక్తి ఉండాలి, అంత భక్తి ఉండాలి. దీన్ని గమనించి ఆయన వెంటనే 5:30 అయింది, ఇంకా చంపమేమిటి టెన్షన్ పెట్టలే. టెన్షన్ పెడితే వీడు గుండెపోటు వస్తుంది, విడిపోతాడు. ముందు వీడికి బిళ్ళలు చూడాలి ఇక్కడ.
అర్జున నీ పని చేయి, నీ పని చేయి, నీ పని చేయి అంతే, ఇంకేం మాట్లాడలేదే అన్న. కర్మణాతత్ సమాచార, కర్మణాతత్ సమాచార అంటాడు వ్యవసాయ సంస్కృతంలో. కర్మణాతత్ సమాచార, పని చేయి, పని చేయి అంతే, ఇంక మాట్లాడద్దు అసలు. మధ్యలో బావా సూర్యుడు పని చేయి అన్నాడు అంతే. బాణాలై సూర్యుడికి చూస్తా వస్తామని ఇక్కడ. మనం కూడా ఏదైనా టార్గెట్ పెట్టుకుంటేనండి 5:30లోగా ఈ పని పూర్తి అవ్వాలి అనుకున్నాం అనుకో, మాటి గడియారం కేసి చూడకూడదని టెన్షన్ వస్తుంది. దానికి ఉపాయం ఏంటంటే 5:30కి అలారం పెట్టేయి, సెల్ ఫోన్ కట్టేసినా మోగుతుందిగా, కట్టేయి. మళ్ళీ ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయొద్దు. ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తే ఏమవుతుంది, బాస్ ఫోన్ చేస్తాడు, ఇంకా అయిందా అంటాడు. ఈ తొందరలో తప్పు చేస్తాం, చేయకు, ముసేయి. 5:30కి అవ్వాలి కదా, 5:25కి అలారం పెట్టు. జస్ట్ 5 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు అలారం పెట్టు చాలు, ఇంకేం చేయకు. ఈలోపు సర్దేసుకో, అయిపోతుంది పని ఖచ్చితంగా. మనం ఏం చేస్తాం తెలియక ఫోన్ ఆన్ చేసే పెడతాం, మాటికి గడియారం చూస్తూ ఉంటాం. ఇలాగ ఎంతసేపు చూస్తాం ఇక్కడ, నీకు టెన్షన్ పెరిగింది, తప్పు దొరికిందో. అందుకే కృష్ణుడు చెబుతాడు, సూర్యుడి కేసి చూడొద్దు, పడమటి దిక్కు కేసి చూడొద్దు, బాణాలై అన్నాడు అంతే. అంటూ ఏం చేశాడు, అనుకోకుండా చక్రాన్ని స్మరించి చక్రం అడ్డేశాడు. సూర్యకాంతి ఎవడికి కనపడలేదు, దాంతో చీకట పడింది అనుకున్నాడు. నేను బతిక, అర్జునుడు పోతాడు అని సైంధవుడు పైకి వచ్చాడు, వాడు తలకే కనపడేది, ఇప్పుడు వేసే బాణం అన్నాడు. అది కృష్ణ పరమాత్మ. అప్పుడు కూడా వాడి తల నేల మీద పడుతోంది. జరగబోయే పరిణామం కృష్ణుడికి తెలుసు, ఈయనకేం తెలుసు అండి. అరసి రక్షించడం అంటే, అర్జున ఆ తల పడకూడదు అంటే ఎందుకని అడిగే సమయం కాదు, ముందు పడకుండా చూడవే, అధోమోహం వేసుకున్నావు ఇక్కడ. ఎందుకని అడిగే సమయంగా తర్వాత చెబుతా, ముందు పడకుండా చూడు. పాశుపతం నేర్చుకున్నావు కదా, పెద్ద విద్య. వాడు బంతాటాడు. ఇది ఎక్కడ పడాలంటే హిమాలయ పర్వతాల మధ్యలో వీళ్ళ నాన్న వృద్ధశ్రవుడు అనేవాడు వృద్ధక్షత్రుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు. వాడు దిక్కుమాలిన కోరాడు. కోరిక ఏమిటో తర్వాత చెబుతా. ముందు ఈ తలక ఎగురుకుంటూ బంతిలో వెళ్ళి వాడు ఒళ్ళో పడాలి. నేను చెప్పింది చెయ్యి అన్నాడంతే. చర్చ వద్దు, చర్య తీసుకో అంటే అర్జునుడు అలాగే బంతాటాడి సరిగ్గా ఒక్క బాణంతో ఆ వృద్ధక్షత్రుడి చేతుల్లో పడేలా చేశాడు. వాడు ఒళ్ళో పడింది. వాడు కంగారు పడి బే అన్నాడు. వాడు కోరిన దిక్కుమాలిన వరం ఏమిటంటే, శివుడి దగ్గర నా కొడుకు శిరస్సు ఎవడి చేతుల్లోంచి నేల రాలుతుందో వాడి శిరస్సు 1000 వక్కలవ్వాలి అన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ. ఇప్పుడు వాడి చేతుల్లోంచే రాలేలా చేశాడు. వరం కోరేటప్పుడు లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. వరం కోరేటప్పుడు లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్. వీడు ఏం కోరాడు, నా కొడుకు ఎవరి చేతుల్లోనూ చావకూడదు అని కోరలేదు. పోనీ ఎవరి చేతుల్లో పోతాడో వాడు నా చేతుల్లో పోవాలని కోరల. ఒక మామూలు కోరిక, ఏదో టైప్ చేసినట్టు, నా కొడుకు శిరస్సు ఎవడి చేతుల్లోంచి నేల రాలుతుందో వాడి శిరస్సు నేల రాలాలి. వీడి చేతుల్లోంచి రాలింది. ఇప్పుడు వరాల్లో శాపాల్లో ఎప్పుడు లాంగ్వేజ్ ముఖ్యం, దాని కింద గీతకేసేస్తారు అంతే. కానీ వృద్ధక్షత్రుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు తపస్సు చేస్తున్నాడు, వాడు ఇటువంటి వరం కోరడనే విషయం అర్జునుడికి తెలియదు. ఆ సరస్సు నేలరాలు ఉంటే ఏమయ్యేది, వీడు పోయేవాడు ఇక్కడ. ఇంకా యుద్ధం ఏమిటి అర్జునుడు పోయాక. దీన్ని కనిపెట్టి తండ్రి ఒళ్ళో పడేలా చేసి, ఆ ఒళ్ళోంచి శిరస్సు బయటపడేలా చేసి కొడుకుతో పాటు తండ్రిని కూడా లేపేశాడే సామూహిక పథకం. అది కృష్ణ పరమాత్మ అంటే. ఒక్క దెబ్బకు 2 పెట్టలు. ఇదండి అరసి రక్షించడం. రామాయణం కానీ భారతం కానీ చదివితే ఈ దృష్టితో చదవాలమ్మా. పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని చదవకూడదు, దిక్కుమాలిన పని అంటారు దాన్ని. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే అరసి రక్షింప నీకంటే నొరుడు గలరే. అర్జునుడిని కాపాడాడు, ఎంతోమందిని కాపాడాడు, కలియుగంలో కూడా ఎంతోమందిని కాపాడాడు. మనని కాపాడ్డా? మనం మన పరాయి వాళ్ళమా, కాని వాళ్ళమా, అంత పాపాత్ములమా నిజంగా? అసలు మనం పాపం చేసామో పుణ్యం చేసామో మనకు తెలుసా? అమాయకంగా చేస్తున్నాం. మనకి ఏం తెలుసు? ఏవో కంగారులో చేస్తాం. ఆ మాట ఆయన దగ్గర ఒప్పుకుంటే అయిపోలేదా?